కలయా నిజమా తొలిరే హాయి మహిమా. బానే ఉంది. ఎక్కడికి బయలుదేరావు? గోవాకి వెళ్దామని ఫస్ట్ ఇయర్ నుంచి ప్లాన్ చేస్తున్నాం రా. ఇదిగో ఇప్పుడు ఫైనల్ ఇయర్ లో కుదిరింది. ఓహో, ఇదేంటి ఇక్కడుంది? అంటే వీడి ఇంకా తన్ని మర్చిపోలేదన్నమాట. రే, ఒకరు అడుగుతా, నిజం చెప్పు. ఏంట్రా? నువ్వు హ్యాపీగానే ఉన్నావా? హ్యాపీగా ఉన్నానే కదరా, అందరితో కలిసి వెళ్తున్నాను. అయినా ఇదంతా నీ వల్లేరా. నేను బాధపడకుండా ఉండటమే నీ బాధ్యతగా తీసుకున్నావు. నీకు నేను ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువేరా. డైలాగులు బాగున్నాయి, రాసుకోమంటావా? సరే మరి, జాగ్రత్తగా వెళ్ళిరా, వచ్చా కలుద్దాం. బాయ్ రా. ఎక్కడ రమ్మంటావురా? రే సిద్ధు, మన ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందిరా. అదేంట్రా, అసలు ఏమైంది? మనం వెళ్ళేకారు మా బాబాయ్ వాళ్ళదిరా. కాసేపు ముందే వాళ్ళ పిల్లల్ని ఎవరో కిడ్నాప్ చేశారు. ఎక్కడ్రా? మీ ఇంటి దగ్గర కొద్దిగా దూరంలో, సిటీ అవుట్స్కట్స్ దగ్గర. అప్పుడు మనం వెళ్ళాం కదా టెంపుల్, అక్కడ కిడ్నాప్ చేశారు. సరే, నేను ఇప్పుడే అక్కడికి బయలుదేరి వెళ్తాను. నువ్వు నాకు ఆ పిల్లల ఫోటోలు వాట్సాప్లో పంపు. ఇప్పటికే నీకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయరా. వేరే వాళ్ళ టెన్షన్స్ నీకొద్దు. ఇంకెప్పుడు వేరే వాళ్ళ ప్రాబ్లమ్స్లో తలదూర్చునని నాకు ప్రామిస్ చేయి. నేను అక్కడికి వెళ్ళకుండా తప్పు చేస్తున్నానా? లేదు, కిషోర్కి ప్రామిస్ చేశాను. ఏంటి గట్టిగా ఉంది? ఇదేంటి? అసలు ఇక్కడికి ఎలా వచ్చాను నేను? అసలు ఎక్కడున్నాను? ఇంట్లో పడుకొని ఉన్న నేను ఇక్కడికి ఎలా వచ్చాను? నన్ను ఎవరు తీసుకొచ్చి ఉంటారు? ఈ సౌండ్ ఏంటి? ఎవరెళ్ళారు? అసలు ఈ గుడి దగ్గరికి ఎలా వచ్చా నేను? ఏం అర్థం కావట్లేదు. ఎవరమ్మా నువ్వు? ఎందుకలా పరిగెడుతున్నావు? ఎవరో నన్ను పట్టుకోవడానికి వస్తున్నారు. ఎక్కడ? అక్కడ. ఎవరు లేరే? వీడెవడు? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? వెనకాల కూడా వీడే ఉన్నాడేంటి? ఇద్దరు ఒకేలా ఉన్నారేంటి? వీళ్ళు ట్విన్సా, లేక ఇదంతా నా భ్రమనా? అసలు పడుకునున్న నేను ఇక్కడికి ఎలా వస్తాను? ఇదంతా నాకు వచ్చే కలనా, లేక నిజమా? రేయ్,
చెప్పారు వీళ్ళు? రే సిద్ధు ఏమైందిరా? రే ఏమైందిరా? రే సిద్ధు, రే ఏమైందిరా? నువ్వు ఫోన్ చేసి టెన్షన్ పడేసరికి యాక్సిడెంట్ అయిందేమో అనుకున్నాను. కానీ నేను ఇప్పుడు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే తను స్లీప్ వాక్ చేస్తూ అక్కడి దాకా వెళ్ళాడని అనుకోవచ్చు. కానీ తనకి 2 దెబ్బలు తగిలున్నాయి. ఒకటి తల మీద, ఒకటి మెడ మీద. 2 దెబ్బలా? ఇది ఎవరైనా కావాలని చేశారో లేదా నిద్రలో తనే నడుస్తూ తగిలించుకున్నాడో కరెక్ట్గా చెప్పలేము. అసలు ఈ స్లీప్ వాక్ దేని వల్ల రావచ్చు? వాడు అలా చేయటం నేను ఎప్పుడు చూడలేదే. దీనికి చాలా రీజన్స్ ఉండొచ్చు. నిద్ర తక్కువ అవ్వడం వల్ల కానీ, స్ట్రెస్ పెరిగినప్పుడు కానీ, డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు కానీ, డ్రగ్స్కి బాగా అడిక్ట్ అయినా కూడా స్లీప్ వాక్ చేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. డ్రగ్సా? దీనివల్ల డేంజర్ ఏమన్నా ఉందా? అది స్లీప్ వాక్ చేసే పర్సన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. లైక్ తన డైలీ యాక్టివిటీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. తను రోజు ఏం చేస్తూ ఉంటాడు? డైలీ రొటీన్ అంటే కరాటే, బైక్ రైడింగ్ ఇలాంటి ఎక్కువ చేస్తుంటాడు. సో వాళ్ళు ఎంత నిద్రలో ఉన్నా కూడా వాళ్ళు రోజు చేసే పనులు చాలా ఈజీగా చేసేయగలుగుతూ ఉంటారు. అలా ఎలా? ఈ మధ్య జరిగిన కొన్ని మెడికల్ రీసెర్చెస్ వల్ల తేలింది ఏంటంటే, ఒక మనిషి బ్రెయిన్ తను నార్మల్గా ఉన్నప్పుడు కన్నా పడుకున్నప్పుడే ఎక్కువ బాగా వర్క్ చేస్తుంది. అంతెందుకు, గూగుల్ లాంటి ఒక సెర్చ్ ఇంజిన్ కూడా కనిపెట్టాలని లారీ పేజ్కి తన కల్లోనే ఐడియా వచ్చిందంటే నమ్ముతావా నువ్వు? కానీ కాన్షియస్నెస్ లో లేకుండా అసలు ఎలా అవుతుంది? మనం నార్మల్గా ఆలోచిస్తున్నప్పుడు కొన్ని మెంటల్ టెక్నిక్స్ వల్ల లిమిటేషన్స్ వచ్చి మనం సరిగా ఆలోచించలేము. కానీ కళలో ఇవేముండవు. సో మనం జనరల్గా చేయలేని పనులన్నీ కళలో చేస్తూ ఉంటాం. నార్మల్గా స్లీప్ వాక్ చేయని వాళ్ళు పడుకునే కళలు కంటూ ఉంటారు. కానీ స్లీప్ వాక్ చేసే వాళ్ళు నిజంగానే కళలో ఉన్నట్టు ఫీల్ అయిపోయి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకి ఆ టైంలో చుట్టుపక్కల జరిగేది ఏమీ తెలియవు. నాకు తెలిసి సిద్ధు కూడా అలానే వెళ్ళి దెబ్బ తగిలించుకుని ఉండుంటాడు. ఇప్పుడు ఏం చేయమంటారు? సో భయపడాల్సింది ఏం లేదు. నేను కొన్ని టాబ్లెట్స్ ఇస్తాను, అది డే టు డే డైలీ డోస్ వేసుకుంటే సరిపోతుంది. కానీ అవి రోజుకి ఒకటే వేసుకునేలా చూడండి, ఎందుకంటే ఓవర్ డోస్ అయితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏమైందిరా నాకు? ఏం లేదురా, ఏదో పీడకలుగానే ఉంటావు. నేను వచ్చేసరికి మంచం మీద నుండి కింద పడిపోయి ఉన్నా. అలా 2 దెబ్బలు తగిలాయి అంతే. లేదు, ఏదో జరిగింది. మరి అక్కడున్న పాప ఎవరు? ఇద్దరు ఒకేలా ఉన్నా ఆ కిడ్నాపర్లు. అదేరా నువ్వు కన్నా పీడకల. ఎక్కువగా ఆలోచించుకో, రెస్ట్ తీసుకో. నేను ఇంటికి వెళ్ళేసి వస్తా. సరేరా. ఏంటిది ఇంకా రాలేదు? ఎరా అయిందా? అవుతుందిరా. అబ్బా ఎదవ సచ్చినాడు. ఇదిగోరా. ఏంట్రా ఇంత లేటు? 7 నిమిషాలేరా. నీ ఎదవ మొహానికి 7 నిమిషాలు కూడా ఎక్కువే. ఇటీ. సరే, తను వచ్చేస్తుంటుంది, నువ్వు వెళ్ళిపో. అరే మీ మాటలు ఎలా వినాలి? ఇదిగో నీకోసమే పెట్టాను. మేము మాట్లాడిందంతా దీనిలో రికార్డ్ అయి దీనిలో వినిపిస్తుంది. టెరెస్ మీదకి వెళ్ళి వినిపో. సరే, తొందరగా దొబ్బేయి. సారీ, కొంచెం లేట్ అయింది అనుకుంటా. చచ్చా, 7 నిమిషాలు కూడా ఒక లేట్ అయినా నీకోసం 7 జన్మలు ఎదురు చూసినా తప్పలేదు. ఈడు ఏడుపు కొట్టు డైలాగులు. సచ్చినోడు వినేశాడు. ఇదిగో కాఫీ, నేనే చేశాను. నాకు కాఫీ నచ్చదు. తాగితేనే కదా నచ్చుతుందో లేదో. నేను కూడా సినిమాలు చూస్తాను. ఛీ, అనవసరంగా త్రివిక్రమ్ డైలాగ్ లో ప్రిపేర్ అయ్యాను.
కాఫీ ఎవరు చేశారు? అబ్బా, తగలెట్టేశాడు దరిద్రుడు. అది మా ఫ్రెండ్ చేశాడు, అందుకే ఇలా ఉంది. చాలా బాగుంది. హే, దీని వేషాలకి ఎలపరం వచ్చేస్తుంది. షూ. అవును, ఇంతకీ ఎందుకు పిలిచావు? అది చెప్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు మరి? చెప్తేనే కదా ఎలా రియాక్ట్ అవుతానో తెలిసేది. ఇది సినిమాలు నాకంటే ఎక్కువ చూస్తున్నట్టుంది. చెప్పు. అది నాకు అర్జెంట్గా ఒక 50,000 అప్పు కావాలి. ఇది చెప్పడానికి పిలిచావా? అంతేగా మరి. అంటే నేను దేనికోసం పిలిచానో నీకు తెలుసు అన్నమాట. ఇంకా నేను చెప్పడం ఎందుకు, డైరెక్ట్గా నీ ఆన్సర్ ఏంటో నువ్వే చెప్పే. నువ్వే చెప్పినప్పుడు నేను చెప్పడం ఎందుకు? బాయ్. హే అను, ఏం చెప్పిందిరా? ఏంటో రా, క్లారిటీ ఇవ్వకుండా వెళ్ళిపోయింది. నీకోసం ఏదో పాలసీసా పెట్టలేదురా. పాలసీసానా? 12² - 1 అంటే 143. అమ్మయ్యా. ఏంట్రా కన్ఫ్యూజ్ అవుతావు? ఇటీ 12² - 1 అంటే 120, 150, 400. రే 420 రా. 143 రా. నిమ్మ మ్యాథ్స్. హలో అను, ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నాను. ఎందుకు? ఏం లేదు, నిన్ను ఒకసారి కలవాలని ఉంది. అబ్బా సిద్ధు, నీకు తెలుసు కదా నాకు ఎగ్జామ్స్ అని. అయినా మొన్నేగా కలిసాం, నెక్స్ట్ వీక్ కలుద్దాంలే. సర్లే, చదువుకో. బాయ్. ఏంటి మళ్ళీ ఆ బక్రగాడేనా? అవునరా బాబు, నువ్వు స్టార్ట్ చెప్పదా. అయినా ఈ జనరేషన్ ఇవన్నీ కామన్ అయిపోయారా, మనం ఏం చేయలేం. పైగా ఈ మధ్య మరీ పెరిగిపోయాయి. అవునరా, మనుషులు వాళ్ళు చేసే మోసాలు అన్నీ పెరిగిపోతున్నాయి. కానీ ప్రేమ ఒకటేరా తగ్గిపోతుంది. రే ఏంట్రా సిగరెట్ కాలుస్తున్నావు? నీకు అలవాట్లేదు కదా. ఒకేసారి చచ్చిపోయేంత ధైర్యం కూడా లేదురా, అందుకే ఇది. ఏమైందిరా? రే ఆ పాపని మీరే కిడ్నాప్ చేశారా? నువ్వే కదా అదంతా కళ అని చెప్పా. లేదురా, మీరే కిడ్నాప్ చేసి చంపేశారా. నేను చంపడం ఏంట్రా? నువ్వు మీ తమ్ముడు కలిసి చంపేశారా. నేను మా తమ్ముడా? ఇదంతా కలనా? నందిత, ఏ నందిత, ప్లీజ్ నేను చెప్పేది విను నందిత. చూడు, నీకు ఇప్పటికి చాలాసార్లు చెప్పాను మన ఇద్దరికి సెట్ కాదని. ప్లీజ్ నన్ను వదిలే. అసలు ఏంది నీ ప్రాబ్లము? మన ఇద్దరు క్యాస్ట్ కూడా ఒకటే కదా, అసలు నీ ప్రాబ్లం ఏంది?
నాకు కావాల్సింది క్యాస్ట్ కాదు, క్యారెక్టర్. అది నీ దగ్గర లేదు. మన లిస్ట్లో ఇంకో అమ్మాయి జాయిన్ అయింది. డైరెక్ట్ అడ్డ దగ్గరకు వచ్చి మాట్లాడదాం. అవును, ఇందాక క్యారెక్టర్ తొక్కని అంటున్నావు. నిజం చెప్పాలా, అదొకటికి లేదు ఇక్కడ. అందరూ నటించేస్తున్నారు అంతే. నాకంటే నటించడం రాదే, అయినా పోయేదాన్ని. నీకెందుకే ఇవన్నీ? రేయ్, యాసిడ్ తీసుకురా పో. యాసిడ్ పోసేనా? చెప్పు, పోసేనా? చెప్పు. వీడేంటి ఇక్కడికి వచ్చాడు? వీడినిద్దరిలో ఉన్నాడా, మామూలుగా ఉన్నాడా? రేయ్, వాడెవడో చూసిరా పో. వీడింటిలా కొడుతున్నాడు. కానీ రోజు ఏం చేస్తూ ఉంటాడు? కరాటే. సో వాళ్ళంతా నిద్రలో ఉన్నా కూడా వాళ్ళు రోజు చేసే పనులు చాలా ఈజీగా చేసేగలుగుతూ ఉంటారు. రే యాసిడ్ రాది, రే 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 యాసిడ్ రాది, రే రే. రే మన వాళ్ళ పరిస్థితి ఏం బాగాలేదురా. ఆ నరేష్ గడికి కాల్ ఫ్రాక్చర్ అయింది, గౌతమ్ గడికి చెయ్యి ఫ్రాక్చర్ అయింది, ఇంకా నవీన్కి సగం ఫేసే కాలిపోయింది. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను. అంటే వాడిని మన ఊళ్ళని కొట్టింది నిద్రలోనా? ఖచ్చితంగా. మొన్న మేము 60 గాని చంపడానికి వెళ్ళినప్పుడు అప్పుడే అక్కడ సిద్ధుని చూశాను. వాడికి మన గురించి ఎక్కడ తెలిసిపోతుందని ఫాలో చేశాను. ఆ తర్వాత నేనే వెనక నుండి కర్రతో కొట్టాను. అయినా వాడు ప్రతిసారి మన ఏరియాకి ఎలా వస్తున్నాడు రా, అది నిద్రలో? అదే నాకు అర్థం కావట్లేదురా. అసలు వాడికి ఆ ప్లేస్తో సంబంధం ఏంటి? అసలు అక్కడ ఏం జరుగుండొచ్చు? ఇప్పుడు మనం ఏం చేయాలని ఒక్కరోజే టైం ఉందిరా. రేపు అనంత సిటీ వదిలేసి వెళ్ళిపోతుంది. ఏం చేయాలన్న వీడు అడ్డొచ్చేస్తున్నాడు. ఈ డ్రగ్ వాడికి కల్పించామంటే 2 రోజుల వరకు చెయ్యి ఎత్తడం కాదు కదా, కళ్ళు తెరిచేంత ఓపిక కూడా ఉండదు. వీడేంటి బాటిల్ తీసుకుని వస్తున్నాడు? నెత్తికేసి కొడతాడా ఏంటి? అమ్మో, చచ్చిన తిరగబడకు.
వాడు కళ్ళు మూసేలోపు నువ్వు పర్మనెంట్గా కళ్ళు మూసేలా చేస్తాడు. వీడేంటి ఇక్కడ సెటిల్ అయిపోయాడు? అసలే నిద్రమత్తులో ఉన్నాడు, అందులో ఈ మత్త. మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా, ఆ మత్తులోన పడితే గమ్మత్తుగా చిత్తవుదురా. కాసేపటి వరకు నా గుండె చప్పుడు తప్ప నాకేం వినపడలేదురా. నాకు కూడా రా. బాగా ఎక్కిందనుకుంటాను. ఇది కలిపితే ఎక్కకుండా ఉంటుందా? పాపం ఇందాక ఇది కలపడం కుదరలేదనుకుంటాను, అక్కడి కింద పడేశారు. నేనే ఇక్కడ వేస్ట్ అయిపోతున్నా అని చెప్పి మీ విస్కీలో కలిపేశాను. అవును, నేను నిద్రలో నడుస్తాను, కానీ మధ్యలో మేల్కొచ్చినప్పుడు నటిస్తాను. నిన్న జరిగిన నిజం కళ అని నేను అనుకుంటూ ఉంటే ఇందాక వచ్చిన కళ నాకు జరిగిన నిజమేంటో చెప్పింది. ఆ రోజు నన్ను వెనక నుండి కొట్టింది నువ్వే అని నాకు అప్పుడే అర్థమైపోయింది, కానీ ఏం చేయలేకపోయాను. అసలు ఇదంతా కళనా నిజమా అని నేను కన్ఫ్యూజ్ అవుతూ ఉంటే నువ్వే నాకు కన్ఫర్మేషన్ ఇచ్చావు. ఇది గుర్తుందా? మేము మాట్లాడినంత దీనిలో రికార్డ్ అయి దీనిలో వినిపిస్తుంది. టెరెస్ మీదకి వెళ్ళి వినిపో. ఆ రోజు నువ్వు విన్నావు, ఈరోజు నాకు వినిపించావు. ఇప్పుడు నేను చెప్పే జాగ్రత్తగా విను. ఆ తర్వాత నేనే వెనక నుండి కర్రతో కొట్టా. భలే చెప్పావురా కదా, కళ్ళకు కట్టినట్టు. ఆడికి సగమే కాలింది, నీకు మొత్తం కాలిపోద్ది. తాగు తాగు. ఇన్ని రోజులు నా వెంటే ఉన్నావు, నా నీడలా ఉన్నావు, కానీ నన్నే ఆరిపేయాలనుకున్నావు. రే, దేనికైనా నీడుండొచ్చు, కానీ నిప్పుకి నీడుండదు. నేను నిప్పు, నువ్వు నీడ, నువ్వు ఉండకూడదు. అసలు ఆ పాప ఏమైనట్టు? మనం వెళ్ళేకారు మా బాబాయ్ వాళ్ళదరా, కాసేపు ముందే వాళ్ళ పిల్లల్ని ఎవరో కిడ్నాప్ చేశారు. సరే, నేను ఇప్పుడే అక్కడికి బయలుదేరి వెళ్తాను. నువ్వు నాకు ఆ పిల్లల ఫోటోలు వాట్సాప్లో పంపు. అంటే నేను పడుకునే ముందు ఆ కిడ్నాప్ గురించి ఆలోచించడం వల్ల, ఆ ప్లేస్ తెలిసి ఉండడం వల్ల పడుకున్నా కూడా దాని గురించి ఏదో కలకంటూ స్లీప్ వాక్ చేస్తూ అక్కడి దాకా వెళ్ళానన్నమాట. అన్నయ్య, నన్ను మా ఇంటికి తీసుకెళ్ళవా? భయపడకు, నేను వచ్చేసా కదా.
నేను మీ ఇంటికి తీసుకెళ్తా సరేనా? దా. అన్నయ్య అదేష్ ఏం మాట్లాడకు, ముందు ఇక్కడి నుంచి వెళ్దాం పద. ఇంకో ఇద్దరున్నారేంటి? వీళ్ళు ట్రిప్లెట్సా? వాళ్ళు మా అక్కలు. అసలు జరిగేదంతా నిజమేనా? అంటే ఆ రోజు పరిగెత్తుకుంటూ వెళ్ళింది ఈ ముగ్గురే అన్నమాట. నువ్వు తనని ఇక్కడ పంపించకపోతే వీళ్ళిద్దరిని చంపేస్తా. వెళ్ళు. వచ్చి వెళ్ళు. ఇప్పుడు నేను డైలాగ్ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. నీకేం కాలే కదా? ఏం కాలేదు. నీకు దెబ్బలేం తగలేదు కదా? లేదు. మనిషి ఇంకో మనిషిని చూసి భయపడడం కంటే తను సృష్టించుకున్న ఆయుధాలకు ఎక్కువ భయపడతాడు. ఇంతకీ దీన్ని మనిషి బలం అనుకోవాలా, బలహీనత అనుకోవాలా? రియాక్షన్ లేదు. పదండి. వెళ్దామా? వీడిని ఎక్కడైనా చూసారా? సరిగ్గా చూసి చెప్పండి. అర్జున్, డాడీ జంగల్ బుక్ మూవీకి తీసుకెళ్తారా డాడ్? నాకు లేట్ అవుతుంది అర్జున్.